ఎప్పుడు నిన్ను విడవకుండా శాశ్వతమైన కృప నిన్ను వెన్నట్టే ఉండాలి అంటే నువ్వు యథార్థంగా జీవించడం నేర్చుకో. నూతనమైన కృప ఎప్పుడు నేను ఆవరించాలి అంటే నువ్వు ఎప్పుడు అన్ని విషయాల్లో మరి నేనే కదా సంఘంలో అన్ని బాధ్యతలు తీసుకోవాల్సింది, నేనే కదా అన్ని బాధలు పడాల్సిందని నేను అర్పించుకో దేవునికి. అన్ని విషయాల్లో నేను అలా తగ్గించుకోవడమే దేవుడు నాకు యథార్థత నేర్పిస్తాడు. నాకంటే హీనమైన వారే నన్ను తీసిపడేయవచ్చు, నేను వాళ్ళ వైపు చూడను. యథార్థంగా దేవుడా, నేను నీ బిడ్డని కాదా, నేను నీ కుమారుని కాదా, నేను రక్తమాంసలు పట్టి పుట్టినవాడిని కాదు, రక్తం వలన మనస్సేచ్ఛ వలన పుట్టినోడైతే నాకెందుకు అంటాడు. నేను నీ ఆత్మ వలన పుట్టాను.